జమ్ము ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. తెలంగాణ అసెంబ్లీలో డ్రగ్స్ పై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం కేసీఆర్ కూడా డ్రగ్ టెస్ట్ కు రావాలన్నారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి టెస్ట్ కు సిద్దమని, ప్రజాప్రతినిధులందరూ రావాలని స్పష్టం చేశారు. మొయినాబాద్ డ్రగ్స్ కేసుపై శాసన మండలిలో చర్చ సందర్భంగా ఆయన ఈ కామెంట్స్ చేశారు. కేసులో పట్టుబడింది మీ వాళ్లు కదా అని బీఆర్ఎస్ ను ప్రశ్నించారు. ఇందులో ఎంత పెద్దవాళ్లున్నా వదిలే ప్రసక్తే లేదని, చట్టం అందరికీ సమానమేనన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఎటుపోతా ఉంది అధ్యక్ష రాష్ట్రము? మాలాంటి సామాన్యులు పిల్లల్ని కంటి రెప్పరా రోజు కాపాడుకునే పరిస్థితి వస్తా ఉంది. ఎవరు అధ్యక్షరా? ఎమ్మెల్యేలుగా చేసిన వారు, ప్రస్తుతం ఎంపీలుగా ఉన్నవారు ఫామ్ హౌస్ లో డ్రగ్స్ యథేచ్ఛగా ఆస్వాదిస్తా ఉంటే మీరు చర్యలు తీసుకోక నేను ఛాలెంజ్ చేస్తే ఇప్పటికి రెడీ ఉన్నా అధ్యక్ష. రేపంటే రేపు నేను మా ముఖ్యమంత్రి గారిని తీసుకొస్తా, మీరు మీ నాయకులు తీసుకురండి. మొదట వారు టెస్టులు చేద్దాం అధ్యక్ష. డ్రగ్ టెస్ట్ పోవాల్సిందే. కేసీఆర్ తో పాటు ముఖ్యమంత్రి మా రేవంత్ రెడ్డిని తీసుకొస్తా, డ్రగ్ టెస్ట్ చేద్దాం. తర్వాత మీరు మేము అందరం అధ్యక్ష. టీఆర్ఎస్ వారు ఎవరెవరికైతే బీఫామ్లు ఇచ్చారో అందరూ కూడా టెస్ట్ కు రెడీగా ఉండాలి అధ్యక్ష. కాంగ్రెస్ పార్టీ మేము ఎవరెవరికైతే బీఫామ్లు ఇచ్చామో మేమందరం టెస్ట్ కు రెడీ ఉన్నాం అధ్యక్ష. మొదటగా టెస్ట్ చేసుకోవాల్సింది మా ముఖ్యమంత్రిని ఒప్పిస్తాను అధ్యక్ష. రేవంత్ రెడ్డి గారు ముందు వరుసలో ఉంటారు, మీరు కేసీఆర్ తీసుకురండి. ఇద్దరు సభా ప్రతిపక్ష నాయకుడు ఇద్దరు కూడా టెస్ట్ జరగాల్సింది అధ్యక్ష. ఈ రాష్ట్రాన్ని డ్రగ్స్ మయం చేశారు అధ్యక్ష. డ్రగ్స్ వ్యాపారం చేశారు, వేల కోట్లు డ్రగ్స్ మీద సంపాదించారు అధ్యక్ష. సిగ్గుతో తల వంచుకునే పరిస్థితి అధ్యక్ష. ఇలా డ్రగ్స్ పేరనగానే మీ నాయకుడు పేరెందుకు వస్తుంది? డ్రగ్స్ మాట అనగానే మీ నాయకుడు పేరెందుకు వస్తుంది? ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇలా సామాన్యుడు, టీచర్లు, ప్రొఫెసర్లు, లెక్చరర్లు వారి పిల్లలు ఎక్కలేక నానా అవస్థలు పడుతూ ఉంటుంది అధ్యక్ష. 10 ఏళ్ల కాలంలో అధ్యక్ష, పోయిన 10 ఏళ్ల కాలంలో విచ్చలవిడిగా గాంజా సరఫరా అయింది అధ్యక్ష. రాష్ట్రంలో ఆన్ రికార్డ్ చెప్తున్న అధ్యక్ష. కొకైన్ సరఫరా అయింది అధ్యక్ష. చాక్లెట్ లాగా దొరుకుతా ఉంది కొకైన్, బిస్కెట్ లాగా కిరాణా షాప్ దొరికినట్టు దొరుకుతుంది. ఎవరు కారణం? 10 ఏళ్ళు మీరు కదా కారణం. మీరు అధికారం లేరా? ఆనాడు మీ కారణంగా ఇలా డ్రగ్స్ రాలేదా? ఇలా అడిగిన చోటలా డ్రగ్స్ దొరికే పరిస్థితి వచ్చింది. ఎందుకు ప్రజలు అనుమానపడతా ఉన్నారు?